మెదక్ జిల్లా నర్సాపూర్ అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. నర్సాపూర్ నియోజకవర్గంలోని రైతులు పండించిన పంటను వెంటనే సర్కార్ కొనుగోలు చేయాలని సునీత లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. కళ్లాల్లో ఉన్న వరి ధాన్యాన్ని తరలించి అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరారు. రైతులకు వరి ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తానన్న సీఎం మాట మార్చి సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తామని, దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వమని మాట మార్చారని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. అది కూడా మన ఇంటి సొసైటీ కోసం పండించుకోవడం జరుగుతుంది. కానీ ఈ రోజు మరి ప్రభుత్వం ఏంటంటే ఆ సన్న వడ్లకే మేము 500 బోనస్ ఇస్తాం, దొడ్డు వడ్లకి ఇవ్వమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అదే రాష్ట్రంలో మన నర్సాపూర్లో మనం చూస్తున్నట్టయితే మరి 90% మంది రైతులు దొడ్డు వడ్లు మాత్రమే పండిస్తారు. మరి అవి ధర మరి మద్దతు ధర ఇస్తూ కొనుగోలు కేంద్రాలు గ్రామాల్లో మనం చేస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఈ రోజు మనం చూస్తున్నట్టయితే ఈ రోజు ఈ దొడ్డు వడ్లకు ఇవ్వము అని చెప్పేసి ప్రభుత్వం మరి ఆ రైతులు